బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప గౌస్ నగర్ లో జరిగిన ఆందోళనపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల రోజు గౌస్ నగర్ లో ఘటనలు జరిగాయి. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి. బ్రాహ్మణి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అల్లర్ల నేపథ్యంలో ప్రతి జిల్లాలో కూడా శాఖాపరమైనటువంటి విచారణకు జారీ చేసినటువంటి పరిస్థితి చూసాము. దానికి సంబంధించినటువంటి సిట్ బృందాలు కూడా పర్యవేక్షిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కడప నగరంలో ఈ నెల 13వ తారీఖు జరిగినటువంటి పోలింగ్ సమయంలో అల్లర్లకు సంబంధించి కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సీరియస్ అయ్యారు. ఒక ఎస్ఐ అలాగే 5 మంది ఎస్ఐలకు శాఖాపరమైనటువంటి విచారణ ఆదేశించారు. అలాగే వాళ్లకు 5 మందికి సంబంధించి ఛార్జ్ మెమోలు కూడా జారీ చేశారు. వారిలో కడప 1 టౌన్ సిఐ భాస్కర్ రెడ్డి, అలాగే 1 టౌన్ ఎస్ఐ రంగస్వామి, తాలూకా ఎస్ఐ త్రిపాల్ నాయక్, చిన్న చౌక్ ఎస్ఐ మహమ్మద్ రఫీ, రిమ్స్ ఎస్ఐ ఎర్రన్న, 2 టౌన్ ఎస్ఐ అలీఖాన్, వీళ్ళ 5 మంది ఎస్ఐలకు ఒక సిఐకి అందరికి కూడా ఛార్జ్ మెమో జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. శాఖాపరమైనటువంటి విచారణ అనంతరం కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాదాపు ఎన్నికల పోలింగ్ సమయానికి 24 గంటల ముందే ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి అంశాలను బేస్ చేసుకొని సిద్ధార్థ్ కౌశల్ రాష్ట్రంలో జిల్లాకు సంబంధించి ఎస్పెషల్లీ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగడానికి అవకాశం లేదు, ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే చర్యలు తీసుకుంటామని తప్పనిసరిగా చెప్పారు. ఈ నేపథ్యంలో మైదుకూరులో, అలాగే జమ్మలమడుగులో, కడపలో 1-2 చోట్ల చెదురుముదురు ఘటనలు మినహా కడప గౌస్ నగర్ లో మాత్రం కొంత ఇరుపక్షాలు, ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ కూటమి అలాగే వైసీపీ అందరి మధ్యన అల్లరి జరగడం, అక్కడ ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో అక్కడికి విధుల్లో నిర్లక్ష్యం వహించినటువంటి పోలీసు అధికారులను ఈరోజు విచారణకు ఆదేశించారు. శాఖాపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. మరో ప్రధాన అంశం, రేపు నెల 4వ తారీఖు కౌంటింగ్ నేపథ్యంలో రేపు నెల 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కూడా ఎక్కడా కూడా విజయోత్సవ ర్యాలీలు కానీ అలాంటివి చేయడానికి వీల్లేదు. తప్పనిసరిగా 144 సెక్షన్ కూడా కంటిన్యూ అవుతుంది. ఒకవేళ అలా కాకుండా ఎవరైనా పొలిటికల్ సంబంధించిన పార్టీస్ దీన్ని అతిక్రమిస్తే తప్పనిసరిగా జిల్లా బహిష్కరణ కూడా చేస్తామని చెప్పి ముందుగానే హెచ్చరిస్తా ఉన్నారు. అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అలాగే కడపలో జరిగినటువంటి పరిణామాలు బేస్ చేసుకొని ఎక్కడా కూడా ప్రజాశాంతికి భంగం కలిగించకుండా ఉండాలనే ఒక సూచికగా ఇప్పుడు అధికారులపైన చర్యలు కూడా తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ విషయం తదుపరిగా ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే కూడా వాళ్ళ మీద కూడా తప్పనిసరిగా శాఖపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. బ్రహ్మణి. ఓకే, థ్యాంక్ యూ సురేంద్ర.